మీరు అరుణాచలం చేరుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెల్ చేసొచ్చాం కాబట్టి హోటల్‌లో చెక్ ఇన్ అవ్వండి. మీరు ముందే హోటల్ బుక్ చేసుకుంటే హోటల్ చెక్ ఇన్ ఓన్లీ 12 అవర్స్‌కి మాత్రమే అలో చేస్తారు. లేదా ఇక్కడ జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళొచ్చు. మేమైతే డైరెక్ట్‌గా వెళ్లి రాజగోపురం దగ్గరలో చెక్ ఇన్ అయ్యాము. 24 అవర్స్‌కైతే తీసుకున్నాం. వెంటనే ఫ్రెష్ అయ్యి గిరి ప్రదర్శనం చేయడానికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ముందు గిరి ప్రదర్శనం చేసి తర్వాతైనా దర్శనం చేసుకోవచ్చు. లేదా ముందు రోజు దర్శనం చేసుకొని తర్వాత గిరి ప్రదర్శనం చేయొచ్చు. గిరి ప్రదర్శనం స్టార్ట్ చేయాలంటే ఇక్కడ రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేటప్పుడు ఒక దీపం వెలిగించి ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఇలా దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదర్శనం మొదలు పెడితే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ గిరి ప్రదర్శనంకి 5 to 6 అవర్స్ టైం పడుతుంది. మొత్తం 14 km ఉంటుంది. నైట్ టైం గిరి ప్రదర్శనం ప్లాన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ దారిలో మీకు అష్టలింగాలు కనిపిస్తాయి. వీటిని దర్శించుకోవాలి. అష్టలింగాలతో పాటు వీటిని దర్శించుకునేటప్పుడు మోక్ష మార్గం కూడా ఉంటుంది. దీని గురించి కంటిన్యూ మీకు నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను. మీరు ఎన్నిసార్లు గిరి ప్రదర్శనం చేశారు, ఎన్నిసార్లు అరుణాచలం వెళ్ళారు కామెంట్ చేయండి. పార్ట్ 1 ఎవరైనా చూడలేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూసేయండి. బాయ్ గైస్.